హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారపొడి అండి. ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి కానీ లేదా మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. నేను మా దగ్గర అయితే తురిమీది అంటే చిన్న పీటకు ఉంటుందండి, దానికి కొబ్బరి చిప్ప పెట్టేసి తురిమీది ఉందండి, అలా తురిమి పెట్టుకున్నానండి. ఆ తర్వాత చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇదంతా జీలకర్ర అంతా మెదిగాక అప్పుడు వెల్లుల్లిపాయని ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తము, లేకుంటేనే 1½ అయినా పెట్టుకోవచ్చండి. ఒక పాయ మొత్తం పొట్టు తీసి పెట్టుకున్నాను. జీలకర్ర మెదిగాక వెల్లుల్లి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మరీ కచ్చాపచ్చా కాకుండా కొంచెం బాగానే మెదిగి దంచుకోవాలండి. దగ్గరికి అనుకుంటూ బాగా దంచేసుకొని, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా దగ్గరికి అనుకుంటూ ఒకసారి దంచేసుకోవాలండి. కొంచెం బాగా దంచేసుకున్నాక ఇదంతా దగ్గరికి అనుకొని అదే బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇదంతా పక్కకు పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అది వెల్లుల్లిపాయ పేస్ట్ పక్కకు పెట్టేసుకొని ఇందులోనే అదే పండిలో ఒక 6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక 3 లేక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని కరివేపాకు రెమ్మలు ఒక 2, కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేగాక ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అందులో వేసుకొని ఆ కొబ్బరి అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు పట్టిద్దండి. అదంతా పచ్చి కొబ్బరి అంతా వేగాక ఆయిల్ కూడా పీల్చుకొని అంతా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి కారపొడి. ఒక 7-8 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇది వేయించి పెట్టుకున్నాక ముందుగానే చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అంతా కలుపుకోవాలండి. అంతా కలిపేసుకొని ఒకసారి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు వేగాక ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు వేగాక ఇందులోనే తగినంత కారము, ఒక 2 టీ స్పూన్ల దాకా కారం పట్టిద్దండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. కారం ఎక్కువ పట్టిద్ది, ఉప్పు తక్కువ పట్టిద్దండి. తర్వాత ఉప్పు వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా ఉప్పు కారం అంతా వేగి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ కారపొడి అనేది అన్నంలోకి, టిఫిన్స్లోకి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది చల్లారాక ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకొనైనా ఉంచుకోవచ్చండి. ఒక 6 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఇది ఒక గిన్నెలో బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇదంతా వేగాక నేను ఇది ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకున్నానండి. ఆ తర్వాత మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.